హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మంగళవారం పొద్దున్నే లేచేపటికి కొంచెం లేట్ అయింది. ఇక లేట్ అయ్యేపాటికి నేను లేచేపాటికి 7:15 అయిపోయింది. ఈ 7:15 అయిపోయేపాటికి ఫ్రెండ్స్ ఇక చినుకులు పడుతున్నాం. బేరానికి వెళ్ళాల్సిన పని ఉండదు. ఎందుకంటే వస్తువులని మనం ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేస్తాం కాబట్టి మొత్తం పాడైపోతాయి కాబట్టి మనం ఇక్కడ నుంచి ఆ ఏరియాకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వర్షం పడి చినుకులు పడి అనుకో, మనం వెళ్ళిన పని మన వ్యాపారం అంతా వృధా అయింది. మళ్ళీ మనం ఏం చేయాలి, పెట్రోల్ కొట్టించుకోవాలి. మళ్ళీ సపరేట్గా పెట్రోల్ ఒక 60-70 రూపాయలు పెట్రోల్ లేదా అవ్వదు, అంటే 100 రూపాయలు ఈరోజు లాస్ వస్తుంది. అయితే మనం పనికి వెళ్ళలేదని చెప్పేసి ఈరోజు ఏంటంటే ఇంట్లో కొంచెం ఏమి తెచ్చుకున్నామా, అలా వర్షం వస్తుంది కండి, అన్నం వేడివేడిగా ఉండాలని రైలు తీసుకున్నాను. 150 రైలు తీసుకున్నాను. అవి ఇప్పుడు వండుతున్నాము. రైలు కర్రీ చేస్తున్నామండి. వాళ్ళ సెలవు పెట్టాడుగా, సెలవు పెట్టిన వాళ్ళ వర్షం వస్తుంది ఆ టయానికి చక్కగా ఇంట్లో ఉన్నాడని రైలు తీసుకున్నానండి. అక్కడ పప్పు వండుదాం అనుకున్నాము. పప్పు ఎందుకులా అయ్యా, రైలు తీసుకుంటాను అని రైలు తీసుకున్నానండి. నేను రైలు తీసుకొని ఫ్రై చేసి పెట్టేశాను. ఇప్పుడు కర్రీ వండుతానికి ఇవన్నీ కోస్తున్నా. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరాబాగా అన్ని కోసి రెడీగా పెడతాండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో రుబ్బుతా. ఇప్పుడు రుబ్బి కూర. ఫ్రెండ్స్, మరి ఈరోజు మాది ఏంటంటే కాస్త సెలవు పెట్టాను కాబట్టి మామూలుగా పప్పు తెచ్చుకుందాం అనుకున్నాము. ఆ మాటలోనే పప్పు కోసం అని చెప్పి నేను ఆల్రెడీ అంటే ఇంట్లో మాకు అలాంటి ఏం స్టాక్ పెట్టుకునండి. నేను ఏ రోజు కారు తెచ్చేసుకుంటా ఉంటాను. కొన్ని రకాలు ఏంటంటే మసాలా దినుసులు, కొన్ని కూరగాయలు మాత్రం ఒక వారానికి సరిపడా తెచ్చేసుకుంటూ ఉంటాను. సరే ఫ్రెండ్స్, అయితే ఈరోజు ఏంటంటే రైలు కోసం, చేపల కోసం చాలాసేపు ఎదురు చూశాను. నాకు రాలేదు. మా వీధిలోకి వస్తూ ఉంటారు, ఎవరో రాలేదు సార్ పప్పున చేసేసుకుందాం అని చెప్పేసి నేను మామూలుగా కిరాణా కొట్టుకు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వస్తే, అయ్యా మరి రైలు రైలు తీసేసుకుంటున్నాను, పప్పు వద్దులే మనకి పోట అని చెప్తే అక్కడి నుంచి బయలుదేరి వస్తా కరేపాకను కొత్తిమీర తీసుకుని వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత ఇక రైలు అన్ని వచ్చేసింది. రైలు కూడా రెడీ చేసుకున్నాము. ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో చూసారా, అంటే దగ్గరలో 150 రూపాయలు రొయ్యలు అనమాట మావి, అంతే, ఎక్కువేం కాదు. ఒక 150 రూపాయలు రొయ్యలు తీసుకున్నాము. అంటే మేము ఇది ముగ్గురమేలే, మాకు సరిపోతాయి. రేపు మాపుకి అంటే మధ్యాహ్నానికి సాయంకాలానికి మాకు సరిపోతాయి. కర్రీ ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఈ రోజు ఏంటంటే చేపలు, మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే చేపలు తీసుకుందని కూర్చున్నాను నేను. సరే అని చెప్పి కింద మన వాళ్ళని అడిగితే అక్కడికి బాగోవు, అక్కడ అన్ని చనిపోయిన చేపలు అమ్ముతారు, మార్కెట్కి వెళ్తే బతికిన చేపలు దొరుకుతాయి, బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అన్నారు. అది మాకు దూరం, మా వల్ల కాదు. మనకైతే వెహికల్స్ ఏం లేదు, 2 వీలర్స్ నాకేం లేదు, సైకిల్ మీద మళ్ళీ ఆటో ఎక్కి అన్ని తిరిగి రావడం నాకు చాలా ఇబ్బందిగా అని చెప్పేసి నేను ఆగిపోయి ఈ రోజుకి ఒక 150 రూపాయలు పర్లేదు మీడియం సైజు రొయ్య వచ్చింది. చూశారు కదా, ఇక మీడియం సైజు రొయ్య చాలు, సరిపోతాయి. బౌల్ కర్రీ వచ్చింది మనకి ముగ్గురికే, మనం సరిపోతాం. వేడివేడిగా రైస్, ఇంకా అన్నం కూడా వండలేదు. అన్నం కూర రెండు ఒకేసారి పొయ్యి మీద పెట్టేస్తాము. రెడీ చేసేసుకొని కర్రీ మాత్రం దొరికే చేసేసుకుంటుందండి. నేను చెయ్యను. నేను ఉల్లిపాయలు మాత్రం వేయించేసి, మసాలా వేయించేసేసి పెడతాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇక రొయ్యలు కర్రీ మొత్తం ఆమె చేసుకుంటుంది. ఇక నేను చెయ్యను. అది నా పరిస్థితి. ఈరోజు ఏంటంటే బేరం వెళ్ళలేక కాదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వర్షం పడితే నా వస్తువులన్నీ పాడైపోతే మళ్ళీ అవన్నీ కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, మనకి తలకాయ నొప్పి. ఏంటంటే మన సరుకు ఎప్పుడైనా సరే బేరం చేసేప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఫ్రెండ్స్. అలా తడిచిపోయి పాడైపోయి మనం అమ్మకూడదు. నేనైతే అలాంటి పనులు చెయ్యను. సరే ఫ్రెండ్స్, ఈరోజు మేము చేసుకున్న వాటిల్లో మన కర్రీ, రొయ్యల కర్రీ, ఫ్రాన్స్ కర్రీ చేసుకొని కమ్మగా ఈరోజు భోజనం చేసి హ్యాపీగా సంతోషంగా మధ్యాహ్నం ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 11 అవుతుంది. 12ంటికల్లా అన్నీ అయిపోతాయి. భోజనం చేసి పనుకుంటాను. నిద్రపోయి మళ్ళీ 3ంటికి లేచి కాస్త నాకు కొన్ని పనులు ఉన్నాయి, చేసుకుంటాను. ఒక కప్పు కాఫీ ఇస్తుంది, తాగేస్తాను. తాగేసేసి వెళ్తే బయటికి వెళ్తా, లేకపోతే లేదు. బయటికి వెళ్ళే పనులు కూడా ఏం లేవు నాకు. ఈరోజు మా రోజువారి దినచర్యలో ఇది పరిస్థితి. నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నాను. 10కి ఒక 3 ఇచ్చాడు నిమ్మకాయలు. ఇక తతివి అన్నీ ఉన్నాయి ఇంట్లో. కొత్తిమీర కరాపాకు లేదు, కంపల్సరీ కావాలి కాబట్టి అవి తెచ్చుకున్నాము. తతివి అన్నీ ఇళ్లలో ఉంటాయి. ఉల్లిపాయలు కానీ, ఇంకా మసాలాలు కానీ అన్నీ ఉంటాయి. ఇక కొన్ని లేని మాత్రం బయట తెచ్చుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు మేము చేసుకున్నట్లో ప్రస్తుతానికి
కర్రీ చేసుకుని హ్యాపీగా సంతోషంగా భోజనం చేసి పండుకుంటాను. ఈ రోజు పని ఇదే. ఈ రోజుకి నాకు పెద్దగా పని కూడా ఏమీ లేదు. అంటే నేను ఎక్కువగా బయటకు కూడా వెళ్ళనండి, ఎంతసేపు ఇంట్లోనే ఉంటాను. అంటే పని చేసుకుంటాను, బేరం చేసుకుంటాను, ఇంట్లో ఉంటాను, లేకపోతే కావాల్సిన సరుకు వెళ్ళి బయటకు తెచ్చుకుంటా ఉంటాను. సరుకు తెచ్చుకుంటానే ఈ రెండు ఒకేళ్ళ కూడా ఏంటంటే ఒకసారి సరుకు వెళ్తే లేకపోతే లేదు, ఆ డబ్బులు వాడేసుకుంటా, మళ్ళీ 2 రోజులు తిరగబోసేసుకుంటా. ఫ్రెండ్స్, ఏదైనా మనం హ్యాపీగా సంతోషంగా చేసుకోవాలి కానీ అమ్మ చూడు కొంచెం మోతాన పెట్టినాను. ఫ్రెండ్స్, ఏదైనా మనం సంతోషంగా హ్యాపీగా బతకాలంటే చిన్న చిన్న పనులు చేసుకొని కూడా హ్యాపీగా బతికేయచ్చు. మనకు పెద్ద పెద్ద పనులే అవసరం లేదు. ఆ పనే రావాలి, ఆ పనే చేసుకోవాలి, ఆ పనిలోనే మనం కూర్చోవాలని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. మన చేతికి ఏ పని దొరికితే ఆ పని చేసుకొని, అంటే చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకంటే ఏదో తెలివితేటలను బట్టి బతికేస్తారు. మరి కొంచెం చదువు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు చదువు లేదు, శాంతం లేదు, 3వ తరగతో 5వ తరగతో చదివిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ చదువు కూడా చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని, కూలి పనులు చేసుకుని బతకడమే కదా ఫ్రెండ్స్. మన ఏంటంటే నేను ఒకళ్ళ దగ్గర ఇంతకుముందు పనిచేసి చాలా సార్లు ఇబ్బంది పడ్డా. ఈ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయ అంత హ్యాపీ, సంతోషంగా ఉంది, సంతోషంగా గడుస్తుంది. అలాగే మీరు కూడా చిన్న చిన్న పనులు ఏమంటే చేసుకోండి ఫ్రెండ్స్, తప్పేం లేదు. మన ఇంట్లో మన పనులు చేసుకొని ఇక అమ్మగా చెప్పాం 150 రొయ్యలు తెచ్చుకున్నాను, ఇవన్నీ వేసుకుని ముందు కూర్చొని ఒక గంటలో మొత్తం రెడీ అయిపోతాయి. అమ్మ అన్నం తీసి శుభ్రం పొడుగా సాయంకాలం లేచి మళ్ళీ ఒక కప్పు కాఫీ అవుతుంది. మరి సాయంకాలం ఇంకా నాకు పనే లేదు, ఏం చేయలేదు, నాకు బోర్ కొడతా ఉంటుంది. ఫ్రెండ్ వస్తే స్టేడియంకి వెళ్ళి కాసేపు కూర్చొని అదే బయట తిరుగుతూ ఉంటాను. ఇంకా ఎక్కడికి వెళ్ళను. ఇదే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఇదే. మీ ఎవరికైనా సరే నచ్చినట్టయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేసి ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని సదా కోరుకుంటూ, నేను నెక్స్ట్ మంచిగా వీడియో కూడా మళ్ళీ చేస్తాను. కొత్తిమీర అన్ని రెడీ చేసేస్తాను చూడండి. కొత్తిమీర గిన్నె అవునా, కొత్తిమీర గిన్నె వేసేసుకో. కర్రీ అంతా అయిపోయినాక మన రొయ్యల కర్రీ, ప్రాన్స్ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి నిమ్మకాయ పిండుకొని ఆ కర్రీ వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా, నాకు ఇప్పుడే నీళ్ళు వచ్చేస్తున్నాయండి నోట్లో. వేడి వేడి అన్నంలో వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయిపోయింది. క్లైమేట్ అంటే చినుకులు పడతా ఉన్నాయి కదా, దానికి ఇది కాంబినేషన్ కొంచెం బాగుంటది. అది మేము చేపల కోసం చూసాం, చేపలు దొరికితే ఇంకా బాగుండేది మాకు. రేపు ఒకవేళ వర్షం వచ్చింది అనుకో, దేవుడు మళ్ళీ చేసేది ఏం లేదు, మళ్ళీ ఏదో చేప కోసం చూస్తాను, చేప తెచ్చేసుకుంటా, ఇబ్బంది ఏం లేదు. నడుస్తుంది మాకు, అలాగే నడుస్తాయి, మాకు ఇబ్బంది ఏం లేదు. మేము హ్యాపీగా ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్టా, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేదండి, అది కూడా రెడీ చేసేసుకుంటది. సరే, నేను ఈ వీడియో రేపటికే అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇది నచ్చి మీకు ఎవరికైనా ఎవరికైనా సరే ఓకే అనుకుంటే నాకు మంచి లైక్ ఇస్తారని చెప్పి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి మళ్ళీ 1-2 సార్లు అడుగుతున్నా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. కర్రీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్.